నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఇరు పార్టీలపై ఫైర్ నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశానని అయితే ఇదే మొదటి సంఘటన ఇదే చివరి సంఘటన అని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు ఇలాంటి సంఘటన నేనెప్పుడు చూడలేదని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి లేని కేసును నమోదు చేసి ఆయన ఏమి కుట్రలు చేయలేదు, రాజద్రోహం చేయలేదు, లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసే సందర్భం లేవు. మనందరూ కూడా తెలుసు. రాజద్రోహం కేసు నమోదు చేసి 2021 మే 14వ తేదీన మే 14వ తారీఖున ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు. ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనమైంది. సిఐడి సీనియర్ అధికారులు, ఐపీఎస్ అధికారులు పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని ఇలా హింసించిన సంఘటన భారతదేశ చరిత్రలో, నేను కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నా, చాలా సంఘటనలు చూశాను. ఇదే మొదటి సంఘటన, ఇదే ఆఖరి సంఘటన నా అభిప్రాయం. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటన, ఎప్పుడు వినలేదు. ఆ రోజు మీరు చూస్తే 5 నెలల కూటమి పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుల జాతర సంక్షేమానికి పాత్ర అన్నట్లుగా ఉందని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ప్రశ్నించిన వారిని అక్రమంగా నిర్బంధించడం తప్ప ప్రజలకు చేసిందేం లేదని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. 5 నెలల్లో 57,000 కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ 6 హామీలను కూడా గాలికొదిలేసిందని చెప్పారు. బడ్జెట్లో 3 పథకాలకు ఏ కేటాయింపులు లేకపోగా మరో 3ంటికి నామమాత్రంగా నిధులు కేటాయించారని తెలిపారు. వారికి కేటాయించింది ఏంటని ఒకసారి కానీ చూస్తే, ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇవ్వడానికి 1,54,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దానికి అయ్యేటటువంటి ఖర్చు అక్షరాల 4,000 కోట్లు కావాలి 3 సిలిండర్లకి. అంటే ఒక్కొక్క సిలిండర్కి అన్నా కూడా దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 1,300 కోట్ల రూపాయలు. కానీ వారు కేటాయించింది ఎంత అని చూస్తే 895 కోట్లు. అంటే ఒక సిలిండర్ కూడా ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదనేది స్పష్టంగా కనపడుతుంది. ఇక కీలకమైనటువంటి ఆడబిడ్డ నిధి 1,500 పేరుతోటి దగా చేసేటటువంటి కార్యక్రమం, దానికి సంబంధించి 32,400 కోట్లు కేటాయించాల్సి ఉంటే ఇచ్చింది కేటాయింపు కేవలం 0. అంటే ఏమి ఇవ్వాల. ఉచిత బస్సు, ఇది కూడా పెద్ద బుస్సు అనే విధంగా ₹1 కూడా దీనికి కేటాయింపే చేయలేదు. అంటే ఈ రకంగా సంక్షేమానికి పూర్తిగా పాతర వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకొక వైపును చూస్తేమో అప్పులు ఒక సంవత్సరానికే 68,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని స్పష్టంగా బడ్జెట్లోనే ప్రకటించడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాల డబ్బు ఏమైపోయింది? గత పరిపాలనలో అందుకున్నటువంటి కుటుంబాలు ఏమైపోవాలి? సో ఈ ఒక రకమైనటువంటి దగా చేస్తూ బడ్జెట్ ప్రసంగంలోనే వారు దొరికిపోయారు దొంగలు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా వారు దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో చూసాం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు హోంమంత్రి గారిని ఏ విధంగా వారిని మాట్లాడారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన ఎంత అరాచకు నియంత
పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుందో వారి మాటల్లోనే మనకు అర్థమైంది. ఈరోజు ఈ పథకాలన్నీ ఎగ్గొట్టేసి ప్రజల్లో వచ్చేటటువంటి వ్యతిరేకని ఎదుర్కోలేక ఈ పథకాల మీద మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క గొంతుని నొక్కేయాలనేటటువంటి ఆలోచనతోటి ఒక నియంత పోకడ, ఒక నిర్బంధ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ యువకుల మీద విపరీతమైనటువంటి ధోరణిలో కేసులు పెడుతున్నారు. యాక్చువల్గా వారికి 41A నోటీస్ ఇచ్చి పంపించేటటువంటి కేసుల్లో కూడా అరెస్టులు పెట్టి 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి వస్తుందని ఒక్కొక్కరికి 4-5 చోట్ల పోలీస్ స్టేషన్స్లో కేసులు పెట్టించి ఈ 24 గంటలు గడవక ముందే ఇంకొక పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తూ, అక్కడ గడవక ముందు మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ వారిపై విచక్షణ రహితంగా దాడి చేస్తూ, వారు పెట్టనటువంటి సంతకాలను పెట్టినట్టుగా చూపిస్తూ, వారు ఇవ్వనటువంటి వాంగ్మూలాన్ని ఇచ్చినట్టుగా వారిని దబాయించి సంతకాలు పెట్టించుకుంటూ అడ్డంగా దొరికిపోతున్నారు. దొరికిపోతూ కూడా వారు మళ్ళీ కూడా దబాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఏంటయ్యా ఈ దబాయించే ప్రయత్నం అనేది ఒక్కసారి కానీ మనం చూస్తే, శాసనసభ సాక్షిగా నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకి, శాసనసభలో నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకి శాసనసభ సాక్షిగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానంలోనే వీరు ఎంత దుర్మార్గపు పరిపాలన కొనసాగిస్తున్నారో, కూటమి ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందో ఈ యొక్క వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈ కేసులోనూ కేటీఆర్ ప్రమేయం ఉందని, ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకెళ్తుందని మహేష్ గౌడ్ తెలిపారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎవరు దోషులుగా తేలితే వారి మీద చర్యలుంటాయి. మేము కోరుకునేది కూడా, ప్రభుత్వాన్ని విన్నవించేది కూడా, తప్పు ఎవరు చేసినా ఉపేక్షించొద్దని. అభివృద్ధికి ఆటంకం కలిగితే తరతరాలుగా బాధపడాల్సి వస్తుంది. మనం ఇవాళ జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతే మనం కాదు, మన వెనుకొచ్చిన తరాలు బాధపడాల్సి వస్తుంది. అది గ్రహించుకొని ముందుకు పోవాలి. రాజకీయాలు చేయండి, రాజకీయాలు మాట్లాడండి, మేము తప్పులు చేస్తే నిలదీయండి, మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి భేషజాలు లేవు. ఏదైనా తప్పులు జరిగితే కూడా మేము సరిదిద్దుకుంటాం. ఇది స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు చెప్పడం జరిగింది. ఏది లేకుండా కేవలం రాజకీయాల కోసం, మీ అవసరాల కోసం ప్రజల్ని వాడుకుంటాము, ప్రజల్ని రెచ్చగొడతాము, అభివృద్ధిని ఆడుకుంటాము అంటే మాత్రం ఉపేక్షించేది లేదు. ఇది ప్రభుత్వం యొక్క స్పష్టత అనే మాట కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వల్ల మేము అధికారంలోకి వచ్చాము. మొదటి సంవత్సరం ఉత్సవాలు ప్రతి కార్యకర్త జరుపుకుంటారు. కార్యక్రమాలు ఇవ్వబోతా ఉన్నాం. రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ ఈ విజయోత్సవాలు జరుపుకుంటుంది. ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాల్లో కూడా కార్యకర్తలు భాగం పంచుకుంటారు. పార్టీ పరంగా కూడా కార్యక్రమాలు ఉంటాయి. బహుశా 2 కానీ 3 కానీ మేము కూడా ఒక బహిరంగ సభ పెట్టి ఈ ప్రభుత్వం సంవత్సరం పాటుగా తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల మీద విశ్లేషించి, చర్చించి, వారు తీసుకున్న సాహసమైన నిర్ణయాల మీద హర్షం వ్యక్తం చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. రేవంత్ సొంత నియోజకవర్గంలో బలవంతపు భూసేకరణకు ప్రయత్నం చేశారని ఈటెల ఆరోపించారు. ఇంటర్నెట్ నిలిపివేసి రైతులను హింసించారన్నారు. స్థానిక ఎంపీ డీకే అరుణను అడ్డుకున్నారని ఈటెల ధ్వజమెత్తారు. తిరుపతి రెడ్డిని మాత్రం భారీ కాన్వాయ్తో పంపించారని దుయ్యబట్టారు. త్వరలో లగచర్లలో బీజేపీ బృందం పర్యటిస్తుందని తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డి మాటల్లో తప్పేముందని ఈటెల సమర్థించారు. కలెక్టర్ని పంపిస్తే అంతకంటే ముందే డీకే అరుణ సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, అంతకంటే ముందే కొంతమంది బ్రోకర్లని వాళ్ళు ఊర్లలో బంధించి మీరు మా ఊర్లలోకి వచ్చి భూములు పిచ్చే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని వెంటాడతామని చెప్పి బెదిరించిన రైతాంగానికి, అంతకంటే ముందే పాదయాత్రలు చేసిన రైతాంగానికి ఇవన్నీ తెలిసి కూడా అహంకారపూరితంగా కలెక్టర్ గారు అక్కడికి పోయినారు. కలెక్టర్ గారు పోయిన తర్వాత మీ ప్రజా సేకరణకి మేము రాము, మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పిండ్రు వాళ్ళు. అయినా బలవంతంగా మళ్ళీ పోయినరు. పోతే వాళ్ళు నిరసన చెప్పిండ్రు, బయటికి పంపించిండ్రు. స్వయంగా కలెక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే నా మీద దాడి జరగలేదని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత రాత్రికి రాత్రి
1500 మంది పోలీసుల్ని ఈ 4 గ్రామాల మీద పడి యుద్ధ భూమిలో ఎట్లయితే ఇతర దేశాలు వచ్చి ఆక్రమించుకొని ఇబ్బంది పెడితే పద్ధతుల్లో గ్రామాల మీద పడి యువకుల్ని మాట్లాడిన మహిళలందరూ కూడా రాత్రి అరెస్ట్ చేసి తీసుకపోతే ఎందుకు తీసుకుపోతున్నారని చెప్పి అడిగిన కర్మానికి అనేక మంది కొట్టి హింసించారు. ఎంతమందిని హింసించారు, ఎంతమందికి ఏమైందనేది రేపు తెలుస్తుంది. ఇవాళ దాచేస్తుండొచ్చు, ఇవాళ బెదిరిస్తుండొచ్చు, కానీ తప్పకుండా తెలుస్తుంది. ఇంకా దారుణమైన మాట ఏంటంటే ఆ ప్రాంతంలో మొత్తం ఇంటర్నెట్ బంద్ చేసిండ్రు, సెల్ ఫోన్లు పనిచేయకుండా చేసిందంటే అంటే యుద్ధ భూమిని తలపించే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు ఓట్లేసి గెలిపించిన ప్రజానికానికి ఇవాళ చూపిస్తున్నటువంటి నిజస్వరూపం ఇది. చివరికి ఈ సంఘటన మీద స్వయంగా అక్కడ ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణ గారు రైతాంగాన్ని కలుసుకుందాం, ఏమైందో తెలుసుకుందాం అని చెప్పి పోతే ఎక్కడో కిలోమీటర్ల దూరంలో వికారాబాద్లో మొత్తం బ్యారికేడ్లు వేసి స్వయంగా ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణ గారిని నివారించే ప్రయత్నం చేశారు. కానీ అదే ముఖ్యమంత్రి గారి సోదరుని మాత్రం 50 కార్ల కాన్వాయ్తో 300 మందితో ఆ పల్లెలను కూడా తిరుక్కుంటా మీరు తిరుగుబాటు చేస్తారని మా మీద అని చెప్పి దూషించుకుంటా మీరు కనుక మర్యాదగా సంతకాలు పెట్టకపోతే మీ జైళ్ళల్లో మగ్గేటువంటి మీ యువకులు కానీ మీ కొడుకులు కానీ మీ భర్తలు కానీ బయటికి వచ్చే ప్రసక్తి లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ డీకే అరుణ గారు నేను ఎంపీని పోనిస్తలేరు, మీరు వారిని పోనిస్తుందంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు కదా అంటే అధికారులు కూడా ఎట్లా బానిసలాగా పనిచేస్తుండడానికి ఇది సజీవ సాక్ష్యం. ఇదే కలెక్టర్ గారు డీకే అరుణ గారు పోతేనేమో కనీసం మర్యాద లేకుండా ప్రవర్తిస్తాడు, కానీ అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు సోదరులు పోతే మాత్రం ఇవాళ ఏ ప్రోటోకాల్స్ ఉన్నాయో తెలియదు కానీ బయటికి వచ్చి స్వాగతం పలికి తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు ఇవాళనే ఏదో ఇతర పార్టీలలో నాయకులు పురికొల్పితే అయిందని చెప్తా ఉన్నావు. ఈ ఇష్యూ ఒక్కరోజుతో పురికొల్పబడే ఇష్యూ కాదు, ఇది రెచ్చగొడితే రెచ్చిపోయినటువంటి ఇష్యూ కాదు. స్వయం మీ భర్తలు పిల్లలు మీ ఇళ్లకు తిరిగి వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని లగచర్ల బాధితులకు మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇంతమంది ఆడబిడ్డల బాధకు రాజకీయ రంగు పులిమి భూములు లాక్కునే కుట్ర రేవంత్ చేస్తున్నాడని ఆయన విమర్శించారు. మూడు ఎకరాలు పోతుందా అని మీ భర్తను తీసుకుపోయినా కొడుకున్నా మన్మన్ని తీసుకుపోయినా? అయ్యో, కొడుకు బతకడానికి పోయింది, ఇప్పుడు నీ మన్మని తీసుకుపోయినారా? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన పరిగి జైల్లో ఉన్నాడా? తెలియదు. ఇక్కడ తొలగొచ్చి మీకు చూపెట్టాము, మీ ఆయనలకు మీ పిల్లలకు మీకు చూపెట్టామని తొలగొచ్చిండ్రు సార్. అది మాకు చూపెట్టాలి సార్, మాకు ఇడిపియాలి. ఇప్పుడు మేము దొంగతనం చేయలేము, మా భూమి సార్కి మేము కొట్లాడినాం చేసినాం, కానీ ఇట్లా అవుతుందని మాకు తెలియదు సార్. ఇట్లా రాత్రిపూట వచ్చి మీకు ఇట్లా దాడి చేసి ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంట్లో జోరి ఇట్లా కొట్టి మాకు తీసుకొస్తారని మాకు తెలియదు సార్. మాకు మా భూమి పోతుంది, మా ఇల్లు పోతుందని మేము ఇట్లా కొట్లాడుతున్నాం, కానీ ఇట్లా పరిస్థితి వస్తుందని మేము చూడలేము. మేము రాత్రికి దండలో కూడా పండుకుంటాను వెళ్ళినాం అని ఇట్లా అడవి పొట్టిగా తిరుగుతున్నాము, అడవిలో పండుకుంటున్నాం. ఇప్పుడు ఈ చలికాలంలో మేము ఇంత పువ్వులు పడుతున్నాం మేము. సారీ అమ్మా, మనం ఏదో చెప్తాను. అనంతమ్మ ఆకింపేట బాలకృష్ణ అయ్యా ధర్నా ఉంది అని చూసిరానికి పోతే అరెస్ట్ చేసుకొని పోయిండ్రు. మా బాబు 3 సంవత్సరాల అరమిలు పోయితే పొలం కొన్నాం, 13 ఎకరాల భూమి అవుతుంది సార్. మరి మేము ఇంట్లో ఉండగలగాలి, పోగలగాలి. ఎట్లా మా భర్త నాకు వస్తే మంచిగా ఉంటుందంట. నిన్న 3 రోజులు 20,000 పెట్టుకొచ్చినాము. ఏమవుతుందో ఎట్లా నాకు భయం వస్తుంది. కుటుంబ 13 ఎకరాలు మరి 13 ఎకరాల భూమి మొత్తం పోతుందని చెప్పిందా? మొత్తం నోటీస్ ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు. ఏం పైసలు ఇస్తారో చెప్పిర్రా? ఏం చెప్పలేరు. అసలు ఎందుకోసం తీసుకుంటారో చెప్పిర్రా? ఫార్మా కంపెనీ అని చెప్తున్నారు. ఫార్మా కంపెనీ అని చెప్తున్నారు. అంతే తప్ప ఏంది, ఎందుకు, ఎప్పుడు ఇస్తాం, ఎంత ఇస్తాం తెలియదు. ఇప్పుడు మీ దగ్గర
మీ దగ్గర మార్కెట్లో ధర ఎంత ఉంటుంది ఒక ఎకరానికి? ధర అంటే నాకు తెలియదు సార్. కాదమ్మా, అంటే మీకు అందాజా కూడా తెలియదా? అసలు తెలియదు. 10 లక్షలు ఉంటుందా, 15 లక్షలు ఉంటుందా, అది కూడా తెలియదా? ఏం తెలియదు. మీ దగ్గర గుంజుకోనికే చూస్తున్నారు ల్యాండ్, అందుకే మీరు పోయి లొలిపెట్టారు. మా ఆయన అసలు చెప్పినాం సార్ మేము. లాసేళ్ళు ఫోన్ చేసిండు, లాసేళ్ళు ఫోన్ చేసి మీటింగ్ ఉంది దా అంటానంటే పోయిండు. ఇక పోయినంత మాత్రంలో మళ్ళీ అందులో ఉన్నాడో లేడో తెలియదు సార్. ఇక 3 రోజులు అయితే తొలకపోయిండు. మా భూమి మాకు వచ్చి అడిగినాడా? అందరు రాజీ అయినారు అన్నారంట. వాళ్ళు రాజీ అయినా అంటానా అంటే ఓలా దొలకరా మా ముందల. రాజీ అయినా అంటారు, ఎవరు అన్నారో ఓలా దొలకరా మా ముందల. మేము అడుగుతున్నాం, మా ముందల దొలకరా. ఏం చేయలేరు సారు. ఇది 10 నెలల మీకు ఎవరైనా గడబడి చేయమని చెప్పిరా? మీ వెనకాల ఎవరైనా ఉండి పైసలు ఇచ్చి చెప్పించిరా? మాకెవరు చెప్పలేరు. మాకు భూమి పోతున్నదని, మా పొట్ట కలుస్తున్నదని మేమేం పోట్లాడుతున్నాం సార్. ఎవరు చెప్పి నీకు ఎవరు రాలేరు, మాకు ఎవరు చేయలేరు. మేము పని పోయినాక పని పోయి చేసి వచ్చి తిని పండుకున్న తర్వాత మా ఆయన కూడా పోలేరు సార్. ఆ గొడవకు లేదు, ఏం లేదు. ఇట్లా పట్టుకొచ్చి ఇట్లా కొట్టితే ఎట్లా పరిస్థితి? మాకు మా భూమి పోతుంది, ఇంకా మేము దెబ్బెళ్తున్నాం సార్. ఇట్లా అమ్మా 1 గంట రాత్రి వచ్చిండ్రు సార్. అది కరెంట్ కూడా ఆఫ్ చేసిండ్రు. మబ్బులా కనిపిస్తుందా మాకు? 1 గంట రాత్రికి వచ్చిరా? ఎవరు? పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు? దొప్పుడే దర్వాజా కొడుతున్నారు. 5 మాటలు కొట్టినా నా దర్వాజా. 5 మాటలు కవర్లో పెట్టిన పోస్టులు నీ ప్రోద్బలంతోనే అని చెప్పు జగన్ అంటూ నిన్ను 24 గంటల్లో అరెస్టు చేస్తామని హెచ్చరించారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయమ్మ గారి మీద పెట్టగలడా? నేను జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఏమో నాకు తెలియదన్నా మీరు అంటారు, అన్నా అన్న అంటారు, తెలియదన్నా అది పెట్టుంటాడన్నా అంటారా? డొక్క జించరు మీరు వాడిది. డొక్క జించి డోలు కడతారు వర్రా రవీందర్ రెడ్డికి మీకు తెలియకుండా ఇటువంటి పోస్టింగ్ పెడితే. కాదా? మీరు ఒప్పుకోండి, నేనే పెట్టానని 24 గంటల్లో మీరు ఎబటర్గా వస్తారు, కాన్స్పిరసీలో వస్తారు, పోలీసులు తీసుకెళ్ళిపోతారు. ఇది తెలియకుండా ఛాలెంజ్ చేస్తారా? నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేయరు జగన్ గారు. ప్రభుత్వం ఏదైనా తప్పిదం చేస్తే మీరు ప్రశ్నిస్తే ఎవరు అరెస్ట్ చేయరు. నథింగ్ రాంగ్. ప్రభుత్వం తప్పు చేసింది, మీరు ప్రశ్నిస్తారు. అది మీకు రాజ్యాంగపరంగా స్వేచ్ఛ ఉన్నది, రైట్ ఉన్నది. కానీ అవతల వాళ్ళని, మహిళల్ని ఈ రకంగా కించపరచడం, అవతల వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసే మాటలు మాట్లాడితే ఊరుకోదు చట్టం, తన పని తెలుసు. మరి రెడీగా ఉంటారా? అరెస్టుకు రెడీ? మీరు అరెస్ట్ అవటానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఈ పోస్టింగ్ పెట్టింది నేను చెబితేనే పెట్టారు అనండి. 24 hours పోలీసులు వస్తారు, మిమ్మల్ని పికప్ చేసుకుంటారు, జైలుకి పంపిస్తారు. కోర్టులో మీరు మీ వాడితో వేయించారు కదా, విజయబాబు అనే పిల్లి వేయించారు కదా. విజయబాబు జర్నలిస్టా మీవాడా? అది నేను దాని జోలికి వెళ్ళను. విజయబాబు జర్నలిస్టా లేకుంటే మీవాడా అందులో వెళ్ళను. విజయబాబు గురించి నాకు తెలుసుకుని అందులోకి వెళ్ళను నేను. అతనితో వేయించారు. వేయిస్తే కోర్టు ఏమైనా చీకొట్టింది? కోర్టు ఏమన్నది? అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముంది? అంత కోర్టు చెంపదెబ్బ కొట్టినట్టు కాదు, చెంపదెబ్బ కొట్టినట్టు కాదన్న కోర్టు అడిగింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపరిచేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తెలుసు కదా, మీరే కదా దాన్ని అనుకుంటుంది కూడా మీరే కదా. మీరు చెప్పకుండా, మీరు ఎస్ అనకుండా, మీ సజ్జల రామకృష్ణారెడ్డి ఓకే అనకుండా హైకోర్టు మీద, న్యాయమూర్తుల మీద పోస్టింగ్లు పెడతారండి? అంత ధైర్యం ఉందా వర్రా అండి టీంకి? మీ సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరంతా కలిసే కదా. దిస్ వెరీ బిగ్ కాన్స్పిరసీ. నేను ఇప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడా. సార్ పెద్ద కాన్స్పిరసీ ఉంది కనుక మొత్తం బయటకు తీస్తున్నామన్నారు. మొత్తం బయటకు వస్తుంది. దీని వెనక పెద్ద కుట్ర. అందుకని ఒక అబద్ధము సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ సోషల్ మీడియా వల్ల బతికి బట్టకట్టాలనుకున్నాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి.
కోర్టులు కూడా మా న్యాయమూర్తుల మీద కూడా మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టారు కదా, ఇంకేం మాట్లాడతారు మీరు? హైకోర్టు మీరు వేసిన ఆ పిల్ మీద, మీ వాడేసిన పిల్ మీద అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టింగ్లు పెడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా అని పిల్లేసిన వ్యక్తిని ప్రశ్నించింది. ఏం సమాధానం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం సమాధానం చెబుతారు? అంటే మీరు మాట్లాడితేనేమో అది ఓకేనా, ఇతరులు మాట్లాడతాను ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అది ఎంత దుర్వినియోగం చేశారండి సోషల్ మీడియాని మీరు. ఈ సోషల్ మీడియా వర్రా రవీందర్ రెడ్డి ఈ టీం అందరికి దాదాపు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ముద్దాయిగా పెట్టారు. దానిలో విజయపాల్ అని ఆయన ఎడిషనల్ ఎస్పీలో ఎవరినో పెడితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, బెయిల్ తెచ్చుకున్నాడు. అది దీనిలో ఏముందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అలాంటి కేసును మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి శాసనసభ సాక్షిగా ఒక కథ అల్లి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం చేయటం నాకు చాలా విచిత్రం వేసింది. చాలా నీచమైనటువంటి కార్యక్రమంలాగా కూడా కనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు సుమారుగా 1:40 ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు. పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు కూటమి ప్రభుత్వం. అధికారంలో వచ్చిన తర్వాత ఏమీ లేదు. ఆ రోజు నేను చెప్పాను 74,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే 74,000 కోట్ల రూపాయలు కావాలి. మీరు బడ్జెట్లో ఎంత పెట్టారండి? ఏమి లేదు. వాగ్దానాలను నెరవేర్చకపోగా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఒక చీటర్లాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించాడు. ఎందుకు 420 ఐపీసీ కింద నీ మీద కేసు పెట్టకూడదు అనేటువంటి పద్ధతుల్లో వివరంగా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి శాసనసభలో సమాధానం చెప్పే పనే లేదు. మాకు 164 మంది ఉన్నారన్నారు. ఏది ఒక్కరిని చెప్పమనండి సమాధానం దీనికి? చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి, పవన్ కళ్యాణ్ గారిని చెప్పమనండి, లేదా ఆ లోకేష్ బాబుని చెప్పమనండి, లేక ఆ ఫైనాన్స్ మంత్రిని చెప్పమనండి. దానికి సమాధానం మాత్రం చెప్పలేరు. దానికి సమాధానం చెప్పలేరు. కానీ దాన్ని అన్ని డైవర్ట్ చేసేసి త్రిపుల్ గారి మీద హింస జరిగింది అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేశారు, విచ్ ఈజ్ ఫాల్స్. నేను మనవి చేస్తున్నాను. ఎస్, త్రిపుల్ గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారికి బాగా తెలుసు, మాకు బాగా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో పోటీ చేయడానికి ముందుకొచ్చారు, 2019లో పోటీ చేశారు, గెలుపొందారు. మా పార్టీకి ఎంపీగా ఉన్నారు. మా పార్టీగా ఎంపీగా గెలిచిన తరువాత ఏం చేశాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్లో పపెట్ లాగా ప్రవర్తన చేశాడు. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షను, చంద్రబాబు నాయుడు గారి డైలాగులు, రచ్చబండి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఒక ఛానల్ తీసేసుకున్నట్టుగా రచ్చబండ పెట్టి రోజు ఎల్లో మీడియాలో 1 గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. మోస్ట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా ఉపయోగించారు, రెచ్చగొట్టారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ వీళ్ళంతా తలకాయ వలగొట్టుకొని ఆ డబ్బులు జమ చేసుకొని ఈ కొత్త సంసారం అయిపోయింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంసారం అయిపోయింది. కాబట్టి ఇది ప్రజలకు కూడా తెలవాలి కాబట్టి చెప్తున్నాం. ఎవరన్నారు ఈ మాట? ఇప్పుడు ముఖ్యమంత్రి బంధువుల మీద అభియోగాలు వాళ్ళు వేస్తున్నారు.
వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి అనాలి కదా. అపోజిషన్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు ఏదో ఒకటి అనాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎట్లా బుద్ధ చల్లాలనే కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నారు. ఈ బామర్దుల కోసం అల్లుల కోసం చేస్తారు, ఒక ఫ్యాక్టరీ కోసం ఇల్లు చేస్తారు ఎవరైనా ముఖ్యమంత్రి. ఇది కూడా నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి, బామర్దికి ఎంత కావాలి జాగా అల్లుని కావాలంటే. ముఖ్యమంత్రి ఒక 10 ఎకరాలు దొరికాయా? ముఖ్యమంత్రి అల్లుని కోసం ఇంత పెద్ద బామర్ది కోసమో అల్లుని కోసం ఇవన్నీ చేస్తాడు. అది చెప్పేటోనికైనా జ్ఞానం ఉండాలి. ఎంత ముఖ్యమంత్రి ఉన్నానికి పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పు. ల్యాండ్ ఇవ్వడానికి ఓ 50 ఎకరాలు చెప్తే ఎవరైనా ఇయ్యరా? ఎందుకు ఇదంతా? కాబట్టి ఏదో అనాలి అంతే. మనకేం తోస్తలేదు. ఇప్పుడు 9.5 ఏళ్ళు ఆ ప్రగతి భవన్లో ఆ ఎంజాయ్మెంట్ చూసిరు వాళ్ళు. ఇప్పుడు మాకెక్కడ ఎంజాయ్? మాకు రోజు రాత్రి కూడా నిద్రలు పడతలేవు మాకు. వీళ్ళు చేసిన కథలకు, కేసీఆర్ ఫ్యామిలీ చేసిన కథలకు పైసలు లేకాడా మరి. అట్లాంటి అప్పుడు కేసీఆర్ వాడలేడా? కేసీఆర్ ఏమనేటోడు? సన్నాసులు అనేటోడు. సీఎం నాకు మళ్ళా చెప్పు తీర్పు ఏమని. ఇప్పుడు కేటీఆర్కి ఏమైందంటే నాజుక్ లీడర్ అయినా కేటీఆర్, బిల్కుల్ కేటీఆర్ నాజుక్ లీడర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం నడుస్తున్నది. ఈ 2 పార్టీల వ్యవహారం చూస్తే తెలంగాణకు నష్టం జరుగుతున్నది తప్ప లాభం జరగదు. వీళ్ళ విషయాలను కూడా అభివృద్ధిని పక్కన పెట్టి ఈ రకమైనటువంటి మరి ప్రజలను ప్రేరేపితం చేసేటువంటి తమ అసమర్థత నుంచి తప్పించుకునేటువంటి విధంగా ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలు, టీఆర్ఎస్ యొక్క అవినీతి కుంభకోణాలను దర్యాప్తు జరగదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద చర్యలు ఉండవు. కాబట్టి 2 పార్టీలు కూడా మరి 3వ అంశాన్ని ఎత్తుకొని ప్రజలను దాని మీద దృష్టిని కేంద్రీకరించి తమ అవినీతి నుంచి, టీఆర్ఎస్ తమ యొక్క అసమర్థత నుంచి, తమ యొక్క ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా తప్పించుకునేటువంటి చర్యల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం కానీ, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ, వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ తెలంగాణకు నష్టం కలిగిస్తాయి. ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానం కానీ, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ తెలంగాణకు ఏమాత్రం లాభం జరగదు తప్ప నష్టం కలిగించే విధంగా 2 పార్టీలు వ్యవహరిస్తా ఉన్నాయి. ఆయన సర్టిఫికేట్ అవసరం లేదు. నేను మాట్లాడను. ఆయన కేటీఆర్ కేసీఆర్ యొక్క సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడానికి హైదరాబాద్కు వస్తే, తెలంగాణకు వస్తే రానటువంటి ముఖాలు ఈరోజు మేము ఏం చేయాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారు ఒక ఫెర్టిలైజర్ కంపెనీ ప్రారంభోత్సవానికి వస్తే ఈయన రాడు, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో వండుకుంటాడు. ప్రధానమంత్రి గారు ఒక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు ఇనాగ్రేషన్కి వస్తే రాడు. ప్రధానమంత్రి గారు ఒక విద్యుత్ కంపెనీలకు సంబంధించినటువంటి మరి ఎన్టీపీసీ ప్రాజెక్టులను తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయడానికి వస్తే ఆయన రాడు. ఈరోజు వందే భారత్ ట్రైన్లు కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, లేకపోతే అనేక రకాల ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభించడానికి వస్తే ఆయన రాడు. వీళ్ళు ఈరోజు మాట్లాడతారా? వీళ్ళు మాట్లాడే నైతిక హక్కు, ధర్మం, ఈరోజు అధికారం ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఉందా? కేంద్రం ఏం చేయాలనేది మమ్మల్ని గురించి మాట్లాడే అందుందా? వీళ్ళ ముఖాలు ఎప్పుడైనా 5 సంవత్సరాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్,
ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.